అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఆడపిల్లని హాస్టల్కి పంపించే తల్లులకి ఎన్ని పనులు ఉంటాయి, ఎలాంటి పనులు ఉంటాయి, ఎంత హడావిడి ఉంటుంది అనేది ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను. అందులో ఒక బిట్ చూసి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారో అని అడిగారు. ఈ ఆయిల్ వల్ల మిరాకిల్స్ జరిగిపోయి నెలలోనే వాల్జేడ్ వచ్చేస్తుంది అని మాత్రం చెప్పను గానీ, ఉన్న జుట్టు స్ట్రాంగ్ గా, థిక్ గా, బ్లాక్ గా ఉంటుంది. స్కాల్ప్ మాత్రం నీట్ గా ఉంటుంది. కొబ్బరి నూనె కడాయిలో పోసి వేడి చేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత డాండ్రఫ్ రాకుండా ఉండడానికి మెంతులు, నల్లగా స్ట్రాంగ్ గా ఉండడానికి ఆమ్లా, సిల్కీగా స్మూత్ గా ఉండడానికి అలోవెరా, ఎలాంటి ఇచ్చింగ్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వేప, జుట్టు పెరగడానికి తొందరగా గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి కరివేప, హెయిర్ ఫాల్ తగ్గించి నేచురల్ హెయిర్ కండిషనర్ గా ఉపయోగపడడానికి మందార, హెయిర్ ఫాల్ తగ్గించి ఈజీగా మెయింటైన్ చేయడానికి మందార పువ్వు. వీటన్నింటిని 10 to 15 మినిట్స్ వరకు మరిగించి తర్వాత చల్లార్చి వడపోసి బాటిల్లో పోసి స్టోర్ చేసుకోవడమే. ఇందులో బృంగరాజ్, అదేనండి గుంట కలకరాకు కూడా వేసుకుంటారు, కానీ ఆ స్మెల్ అందరికీ గిట్టదు, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఉపయోగాలన్నీ కావాలి అంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, ఆ ఆయిల్ ని అప్లై చేసుకునే విధానం కూడా ఉంటుంది. కనీసం వీక్ లో 1-2 సార్లైనా కొంచెం ఆయిల్ తీసుకుని స్కాల్ప్ అందరికి పట్టించి హ్యాపీగా ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వీటన్నింటి వల్ల వాళ్ళ జుట్టు రావడానికి టైం అయితే పడుతుంది, కానీ ఉన్న జుట్టు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతుంది. బేబీ హెయిర్ మాత్రం గ్రోత్ ఉంటుంది, కాకపోతే రాత్రికి రాత్రి మిరాకిల్స్ మాత్రం జరగవు. ఒకవేళ జరుగుతాయని చెప్పినా ఎవరూ నమ్మకండి, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి.